ప్రయత్నించినా రెండో ప్రెగ్నెన్సీ రావట్లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ మధ్యకాలంలో మారిన లైఫ్ స్టైల్ వల్ల ప్రెగ్నెన్సీ అనేది కష్టంగా మారిపోయింది. మొదటి ప్రెగ్నెన్సీనే లేట్గా ప్లాన్ చేస్తుండడంతో రెండో ప్రెగ్నెన్సీకి మరీ ఇబ్బంది పడుతున్నారు తల్లిదండ్రులు. ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఫలితం ఉండదు. అసలు రెండో ప్రెగ్నెన్సీకి ఎందుకు అంత ఇబ్బంది అవుతుంది? కన్సీవ్ అవ్వకపోవడానికి గల కారణాలు ఏంటి? ఈ సమస్యలు ఎలా పరిష్కరించాలో ఈ వీడియో చివరి వరకు చూసి తెలుసుకోండి. రెండోసారి కన్సీవ్ ఆవాలనుకున్నప్పుడు ముందుగా ఆరోగ్య పరిస్థితి గురించి జాగ్రత్త వహించాలి. ఆరోగ్య సమస్యల వల్ల రెండో గర్భం రావడం కష్టం అవుతుంది. అందుకు హార్మోనల్ ఇంబాలెన్స్ ఒక కారణం కావచ్చు. థైరాయిడ్, పీసీఓఎస్, అండాల ఉత్పత్తి సమస్యలు, ఓవేరియన్ సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత, ఎక్కువ ఒత్తిడి లేదా గుండె, షుగర్ లేదా అధిక రక్తపోటు వంటి అనారోగ్య సమస్యలు కూడా గర్భం రాకపోవడానికి కారణం కావచ్చు. ఈ సమస్యలు మీకు ఉన్నట్లయితే వైద్యుల సలహా తీసుకోవాలి. మీ వయస్సు కూడా ప్రధాన కారణం కావచ్చు. 30 నుంచి 35 సంవత్సరాల మధ్య గర్భధారణలో సమస్యలు వస్తాయి. వయస్సు పెరుగుతున్న కొద్దీ మహిళల ఉత్పత్తి వ్యవస్థ నెమ్మదిగా తగ్గుతుంది. వయస్సు పెరుగుతున్నప్పుడు అండాల నాణ్యత మరియు సంఖ్య తగ్గిపోయి దానివల్ల గర్భధారణ చాలా కష్టం అవుతుంది. మొదటి ప్రెగ్నెన్సీ తర్వాత కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. వీటివల్ల రెండో గర్భం రావడం కష్టం అవుతుంది. సిజేరియన్ డెలివరీ తర్వాత కొంతకాలం గర్భధారణ రావడం కష్టం కావచ్చు. అందుకోసం ముందుగానే మీ శరీరాన్ని సిద్ధం చేయాలి. మంచి ఆహారం తీసుకుంటూ వ్యాయామం చేయాలి. గర్భధారణ సమస్యలు కేవలం మహిళలోనే కాదు, పురుషులలో కూడా ఉండవచ్చు. పురుషుల్లో ఇన్ఫెర్టిలిటీ పెరుగుతుంది. అందుకే వైద్యుల సలహా తీసుకుంటూ ఫెర్టిలిటీ పెంచుకోవడానికి ప్రయత్నించాలి. మానసిక ఒత్తిడిని తగ్గించడం, పూర్తి నిద్ర, మంచి ఆహారం తీసుకోవాలి. మీరు అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా గర్భం రాకపోతే డాక్టర్ల సలహా మేరకు ఐవీఎఫ్, ఐయుఐ వంటి పద్ధతులు అనుసరించవచ్చు.